హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మన బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం 10,000 మంది మహిళలతో ఈ వేడుకలు జరుపుతున్నారు. ఇందుకోసం 63 అడుగుల ఎత్తులో భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఈ భారీ బతుకమ్మ చుట్టూ 10,000 మంది మహిళలు ఆడి పాడనున్నారు. ఇందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధితో పాటు మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల మహిళలు పాల్గొనున్నారు. మన బతుకమ్మ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. మన బతుకమ్మ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరం నడుతున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా మన బతుకమ్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతుంది. 10,000 మంది మహిళలతో భారీ బతుకమ్మ కార్యక్రమాన్ని చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సరూర్ నగర్ స్టేడియంలో 69 అడుగుల ఎత్తులో భారీ బతుకమ్మను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తీరొక్క పూలతో భారీ బతుకమ్మను తయారు చేశారు. మొత్తం 10,000 మంది మహిళలు ఒకేసారి బతుకమ్మ చుట్టూతా కూడా బతుకమ్మ ఆడేందుకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి మహిళలను తీసుకుని వచ్చి మొత్తం 10,000 మంది మహిళలు ఒకేసారి ఈడ బతుకమ్మ ఆడబోతా ఉన్నారు. పూర్తిగా మనం చూడొచ్చు, బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రత్యేకంగా ఈసారి మన బతుకమ్మ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా 10,000 మంది మహిళలతో ఒకేసారి భారీ బతుకమ్మ చుట్టూతో కూడా బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం జరిగే మన బతుకమ్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలువురు అందరూ కూడా సరూర్ నగర్ స్టేడియానికి రాబోతున్నారు. సరూర్ నగర్ అవుట్డోర్ స్టేడియంలో మనం చూస్తున్నాం. ఎప్పుడు ఇక్కడ మీటింగ్స్, ఎలక్షన్ మీటింగ్లు కానీ రకరకాల మీటింగ్లు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే వాతావరణం అనుకూలిస్తే ఇక్కడ సరూర్ నగర్ అవుట్డోర్ స్టేడియంలోనే బతుకమ్మ ఆడేందుకు ఏర్పాటు చేస్తున్నారు. భారీ వర్షం కనుక కురిస్తే ఇండోర్ స్టేడియంలో కూడా అక్కడ ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఏర్పాట్లు అయితే సరూర్ నగర్ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 10,000 మంది మహిళలు రిహార్సల్స్ కూడా నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తీరొక్క పూలతో 63 అడుగుల ఎత్తులో భారీ బతుకమ్మను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ వేడుకలు జరిగేది, కానీ ఈసారి వర్షాల కారణంగా మరోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మామూలుగా పూలతో దేవుణ్ణి పూజిస్తారు, కానీ పూలనే దేవునిగా భావించి జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి జనాలందరూ కూడా మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడేందుకు, బతుకమ్మ చూసేందుకు భారీగా తల్లిరానున్న నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 10,000 మంది మహిళలు ఒకేసారి బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇక్కడ చూసేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టూతో కూడా గ్యాలరీలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మన బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా జరగబోతున్న మన బతుకమ్మ కార్యక్రమాన్ని చూసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ లోపల ఆడే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా గ్యాలరీలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే 10,000 మంది మహిళలు ఒకేసారి ఇక్కడ బతుకమ్మ ఆడి గిన్నిస్ రికార్డు సృష్టించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా మన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాసేపట్లో ఈ మన బతుకమ్మ కార్యక్రమం అనేది సరూర్ నగర్ స్టేడియంలో జరగబోతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు కాసేపట్లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకునే లక్ష్యంగా ఇక్కడ మన బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమోసన్ సూర్యంతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.